కాగా నీయధీనుడనైనానయా నీయధీనుడనైనానయా బాల్యమంతా గడచినాక బంధములలో మిగిలినాక బాల్యమంతా గడచినాక బంధములలో మిగిలినాక అర్ధ జీవితమే వ్యర్థమైనాక నీదు నామమునా వీను కందాక పరము నెరుగకనే ప్రస్తుతించాక పరము నెరుగకనే ప్రస్తుతించాక నీయధీనుడనైనానయా నీయధీనుడనైనానయా అహంకారము అదను తప్పి అంధకారము కనులు గప్పి అహంకారము అదను తప్పి అంధకారము కనులు గప్పి చరమదశ నాకు చేరువైనాక నీదు చరణమునా చేతి కందాక చరమదశ నాకు చేరువైనాక నీదు చరణమునా చేతి కందాక శరణు నీవంటూ ఆశ్రయించాక శరణు నీవంటూ ఆశ్రయించాక నీయధీనుడనైనానయా నీయధీనుడనైనానయా ప్రేమతో హృది రగిలిపోవగ మోహమేదో తొలగిపోవగ ప్రేమతో హృది రగిలిపోవగ మోహమేదో తొలగిపోవగ క్షణము నిన్ను మరచి గడచిపోనప్పుడు స్మరణ జీవితమై గడుచుచున్నప్పుడు క్షణము నిన్ను మరచి గడచిపోనప్పుడు స్మరణ జీవితమై గడుచుచున్నప్పుడు సర్వమై నీవు సాకుచున్నప్పుడు సర్వమై నీవు సాకుచున్నప్పుడు నీయధీనుడనైనానయా నీయధీనుడనైనానయా నీవు లేని తలపురాక నిన్ను చేర్చని చర్యలేక నీవు లేని తలపురాక నిన్ను చేర్చని చర్యలేక నిండు ప్రేమదలో నిలచిపోయాక పంచబడినప్పుడు పెరిగిపోయాక నిండు ప్రేమదలో నిలచిపోయాక పంచబడినప్పుడు పెరిగిపోయాక మెహరు మెహరనుచూ తల్లడిల్లాక మెహరు మెహరనుచూ తల్లడిల్లాక నీయధీనుడనైనానయా నేను నేనను భావమేదో భ్రమలో దూరం కాగా నేను నేనను భావమేదో
భ్రమల దూరం కాదా నీయధీనుడనైనానయా నీయధీనుడనైనానయా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. చాలా బాగా పాడారు మెహర్ కుమార్ గారు. ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. अपार मेहर बाबा की जय. अपार मेहर बाबा की जय. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. పెదవులపై చిరునగవులతో, వదనములో ప్రియ భావముతో, పెదవులపై చిరునగవులతో, వదనములో ప్రియ భావముతో, హృదయపులోతుల మెహరనుకుంటే చాలదాయి జన్మకది. మన హృదయపులోతుల మెహరనుకుంటే చాలదాయి జన్మకది. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. ప్రేమలో ఉన్నది ప్రేమొకటే, ప్రేమకు పెన్నిది ప్రేమొకటే. ప్రేమలో ఉన్నది ప్రేమొకటే, ప్రేమకు పెన్నిది ప్రేమొకటే. ప్రేమతో సర్వుల ప్రేమించుటయే చాలదాయి జన్మకది. ప్రేమతో సర్వుల ప్రేమించుటయే చాలదాయి జన్మకది. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. బాబా బాబా అనుకుంటూ సర్వము అతని ఇచ్చంటూ, బాబా బాబా అనుకుంటూ సర్వము అతని ఇచ్చంటూ, బాబా కోసం జీవించుటయే చాలదాయి జన్మకది. మెహర్ బాబా కోసం జీవించుటయే చాలదాయి జన్మకది. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. అంతట అన్నిట ప్రియతముడే, అందరిలో ప్రియ మెహరుడే. అంతట అన్నిట ప్రియతముడే, అందరిలో ప్రియ మెహరుడే. ఆ భావముతో ప్రేమను పంచుట చాలదాయి జన్మకది. ఆ భావముతో ప్రేమను పంచుట చాలదాయి జన్మకది. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం.
ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. మానవ జన్మే మహనీయం, దేవుడు కాగల శుభ తరుణం. మానవ జన్మే మహనీయం, దేవుడు కాగల శుభావతారుడు మన స్థాయికి వచ్చి రమ్మని పిలుచుట సౌభాగ్యం. అవతారుడు మన స్థాయికి వచ్చి రమ్మని పిలుచుట సౌభాగ్యం. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. మరణము తప్పదు మన కనుచు, మరణించి బ్రతకాలనుచు. మరణము తప్పదు మన కనుచు, మరణించి బ్రతకాలనుచు. బాబా చెప్పెను దారిని చూపెను, చాలదాయి జన్మ కది. మెహర్ బాబా చెప్పెను దారిని చూపెను, చాలదాయి జన్మ కది. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. ప్రేమ కోసం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. చాలా బాగా పాడారు భాగ్యలక్ష్మి గారు. ఇప్పుడు యు మెహర్ వాణి గారు పాడవలసిందిగా కోరుకుంటున్నాము. जय बाबा। अवतार मेहर बाबा जय बाबा। की जय। अवतार मेहर बाबा की जय। నవజీవనము నడిపినావు బాబా, నవజీవనము నడిపినావు. మెహరామణి ఇరిచ్చిలతో బాబా, మెహరామణి ఇరిచ్చిలతో బాబా, నవజీవనము నడిపినావు బాబా, నవజీవనము నడిపినావు. నీ ప్రేమ నాశించి నీ వెంట చనుదించి, నీ ప్రేమ నాశించి నీ వెంట చనుదించి, సర్వాన్ని త్యజించి సర్వార్పణము చేసి, సర్వాన్ని త్యజించి సర్వార్పణము చేసి, నీ ఇచ్చకే నీ ఇచ్చకే నిత్య సంతృప్తులై మనిన, నీ ఇచ్చకే నిత్య సంతృప్తులై మనిన, నీ ప్రేమ పాత్రులను సాధించి శోధింప నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. విత్తమున్న చేత బిచ్చమెత్తుచు బ్రతికి, విత్తమున్న చేత బిచ్చమెత్తుచు బ్రతికి, బీద సాదల కలసి ఉన్నదంతా ఒసగి, బీద సాదల కలసి ఉన్నదంతా ఒసగి, పరమాత్మవై ఉండి పరమాత్మవై ఉండి పాదయాత్రను చేసి, పరమాత్మవై ఉండి పాదయాత్రను చేసి, ప్రేమావతరణము ఎల్లెడల వ్యాపింప నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. ఆర్తితో నీరాక ఎదురు తెన్నులు చూచి, ఆర్తితో నీరాక
ఎదురు తెన్నులు చూచి క్షణముక యుగముగ విలపించు సాధకుల క్షణముక యుగముగ విలపించు సాధకుల సాదరమ్మున కలసి సంతుష్టులను చేసే సాదరమ్మున కలసి సంతుష్టులను చేసి దైవ ప్రేమను పంచి ధన్యులను గావింప నవజీవనము గడిపినావు బాబా నవజీవనము గడిపినావు. ఆధ్యాత్మికతలోని అంతరార్థము తెలుప ఆధ్యాత్మికతలోని అంతరార్థము తెలుప ప్రేమతత్వములోని ప్రాశస్త్యమును తెలుప ప్రేమతత్వములోని ప్రాశస్త్యమును తెలుప మెహరవతారపు మహిమను తెల్పగా మెహరవతారపు మహిమను తెల్పగ నవజీవనమునరుల ఆదర్శముగ చేయ నవజీవనము గడిపినావు బాబా నవజీవనము గడిపినావు. మెహరామణి ఇరిచ్చిలతో బాబా మెహరామణి ఇరిచ్చిలతో బాబా నవజీవనము గడిపినావు నవజీవనము గడిపినావు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా, చాలా బాగా పాడారు మెహర్వాణి గారు. ఇప్పుడు ఒక బాబా సందేశం. ఈ సృష్టి అంతటికి తండ్రి అయిన పరమేశ్వరుడు ఒక్కటే కలగని ప్రపంచ మండలి మతములన్నీ చాటుచున్నవి ఆ తండ్రిని నేనే అని మెహర్ బాబా చెప్పారు. ఇప్పుడు యు మెహర్ వాణి గారు స్పీచ్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఎవరైతే ఎక్కువ బాధకు లోనవుతారో వారినే భగవంతుడు అధికాధికముగా ప్రేమించును. ఇది కొటేషన్ కనిపించిందండి. దీనికి సంబంధించి ఒక చిన్న అంటే ఇన్సిడెంట్లు. ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్. అక్కడ ఒక చిన్న పల్లెటూరు, అది ఈస్టో వెస్టో నాకు గుర్తులేదు, కాళదరి ఊరు. ఆ ఊర్లో అమ్మాయి మెహర్ జ్యోతి తన పేరు. తను పుట్టుకతో బాబా లవరు. అమ్మాయి కాళదరి వెస్టో ఈస్టో నాకు గుర్తులేదు. పుట్టిన దగ్గర నుంచి బాబా లవర్ అన్నమాట. ఫ్యామిలీ అంతా కూడా బాబా ప్రేమికులే. అయితే అమ్మాయి ఏంటంటే ఎప్పుడు అంటే చదువుకున్నప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా బాబాతోనే వాళ్ళ లైఫ్ అన్నమాట. ఇంకా ఇంకోటంటూ ఏం లేదు. ఇంట్లో పూజలు అవి చేస్తున్నా సరే, కొన్నాళ్ళ వరకు పూజలు అవి చేసినా బాబా ఎక్కువ బాబాతోనే ఉండేవారు ఫ్యామిలీ అంతా కూడా. ఆ అమ్మాయి అంటే భజనలకు వెళ్ళడాలు, పాటలు పాడాలు, ఇలా అంటే పాటలు పాడడం ఇంట్రెస్ట్ వల్ల అవనండి, లేకపోతే ఇంకో కారణం అవనండి, బాబా మీద భక్తి అవనండి. చిన్నతనం నుంచి బాబా ఫ్యామిలీలో పుట్టింది కాబట్టి ఆ అలవాట్లు సాధారణంగా అందరికీ ఉంటాయి. పిల్లలకు కూడా ఇప్పుడు మన పిల్లలకి మనం చేస్తుంటే మన పిల్లలకి ఖచ్చితంగా బాబా గురించి తెలుస్తుంది. బాబాకి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు బాబా పాటలకి వాటికి. అలాగే కూడా అమ్మాయి కూడా అలానే అట్రాక్ట్ అవుతుంది. అలా పాటలు పాడడం అది సరదా ఉంటుంది, ఇంట్రెస్ట్ కాబట్టి పాటలు పాడాలు అవి ఇలా లైఫ్ వెళ్తూ ఉండగా ఒకసారి ఏమవుతుందంటే ఒకరోజు అంటే అమ్మాయిది చిన్న ఊరు, పల్లెటూరు. తనకి కోరిక అన్నమాట. అంటే బాబా తిరిగిన ప్రదేశాలు అన్ని తిరగాలి, మన ఆంధ్రప్రదేశ్ లో తిరిగిన ప్రదేశాలన్నీ కూడా తిరగాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. అది సహజం. బాబా వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, అన్ని అదే తాడేపల్లిగూడెం అని, లేకపోతే ఏలూరు అని, రాజమండ్రి అని, ఇవన్నీ కూడా బాబా వచ్చారు. బాబా పాదధూళి అక్కడ ఉంది ఖచ్చితంగా. అందుకు ఈ ప్రదేశాలు చూడాలనుకోవడం, మనందరం చూడాలనుకుంటా ఒకసారైనా దర్శించాలనుకోవడం అది ఇదేం కాదు, అది అందరికీ సహజంగా ఉన్న కోరిక. అయితే అలాగే మన హైదరాబాద్ లో బాబా ఏకాంతవాసం చేశారు కదా, కోజాగూడ కొండ. అది కూడా చూడాలి అన్న తపన ఉంటుందన్నమాట, మొదటి నుంచి ఉంటుంది.
అయితే అనుకోకుండా ఒకసారి ఈ అమ్మాయికి ఎగ్జామ్ రాసే అవకాశం వస్తుంది హైదరాబాద్ లో. ఆ ఎగ్జామ్ రాసే అవకాశం వచ్చినప్పుడు అక్కడున్న బాబా ప్రేమికులకి మాట్లాడి, అంటే వాళ్ళు ఫోన్ లో మాట్లాడడమే, పెద్దగా ఎవరు హైదరాబాద్ ప్రేమికులతో పరిచయం అది లేదు. కానీ ఇప్పుడు ఈ గ్రూప్స్ అవి మనకి బాగా ఎక్కువ అవడం వల్ల, ఫేస్బుక్ లో అవనండి, వాట్సాప్ లో అవనండి, ఈ గ్రూప్స్ వల్ల ఇంచుమించుగా అందరం చాలా దగ్గరగా ఉంటున్నామని అనుకోవాలి. ఎక్కడెక్కడ వాళ్ళు, అమెరికా వాళ్ళతో కూడా మనం ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం మాట్లాడగలుగుతున్నాము, పరిచయాలు పెంచుకుంటున్నాం బాబా లవర్స్ తో. ఇది ఈ విధంగా పెరిగిన పరిచయాలు. అమ్మాయి హైదరాబాద్ వెళ్తుంది, ఎగ్జామ్ కానీ వెళ్తుంది. వెళ్ళి ఒక బాబా ప్రేమికులు కొజాగూడ బాబా సెంటరు, అన్ని బాబా సెంటర్లు ఏవైతే హైదరాబాద్ లో ఉన్నాయో అవన్నీ కూడా చూసేస్తుంది. బాబా ఇచ్చాలా అంటే, బాబా తను ప్రేమికులని ఎంతలా, అంటే ప్రేమికులు చిన్న చిన్న కోరికలేంటి, పెద్ద పెద్ద కోరికలేంటి, అన్ని బాబా ఖచ్చితంగా తీరుస్తారు, అందులో సందేహం ఏం లేదు. బాబాని ప్రేమించిన వాళ్ళని, బాబాని నమ్మిన వాళ్ళని, ఒకవేళ ప్రేమించినా ప్రేమించకపోయినా మనం అతని కొంగుని పట్టుకుంటే గనక, ఒక్కసారి గనక మనం అతని హోల్డ్లోకి వస్తే గనక మిగతా భారం అంతా బాబాదే అనడానికి ఇంకా నిదర్శనాలు వేరే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇలాంటి మన చుట్టుపక్కలే చాలా నిదర్శనాలు ఉన్నాయి. మనం ఎక్కడో మండల సభ్యుల కోసం వాళ్ళ నిదర్శనాలన్నీ, వాళ్ళ స్టోరీస్ అన్ని మనం చెప్పుకుంటున్నాము. కానీ మన చుట్టుపక్కల చాలా మందికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. బాబా ఖచ్చితంగా మనతో ఉంటారు, బాబా ప్రేమికుల్ని బాబా విడిచిపెట్టరు అన్నదానికి. అయితే వెళ్తుంది, అన్ని సెంటర్లు చూసిస్తుంది. ఉదయం నుండి వచ్చి ముందు రోజు ఎగ్జామ్ ముందు రోజు వెళ్తారనమాట ఎగ్జామ్ కి. వెళ్తుంది, అన్ని బాబా సెంటర్లు చూస్తుంది, కోజాగూడ సెంటర్ చూసేస్తుంది. ఈవినింగ్ కి వెళ్ళిపోయే టైంకి అనమాట అమ్మాయి ఇంటికి, వేరే బాబాల ఎవరి ఇంటికి తను వెళ్ళాలి. ఆ వెళ్ళే టైంకి అనుకోకుండా ఒక బైక్ తో ఎవరో వచ్చి గుద్దేస్తారు. అది అదేమవుతుందంటే యాక్సిడెంట్ అవుతుంది. ఇంకో ఈ 20 minutes లో బాబాల ఎవరి ఇంటికి వెళ్ళిపోతుంది తను. అందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్ లో పరిచయం అంతే. డైరెక్ట్ గా మాట్లాడింది లేదు, ఫోన్ లో ఇది వాట్సాప్ గ్రూపుల్లో పరిచయాలు. అలా మాట్లాడిన అమ్మాయి వెళ్తుంది. అంటే బాబా మీద నమ్మకం, వాళ్ళ మీద నమ్మకం ఖచ్చితంగా మనుషులకు ఉంది. ఇప్పుడు అమ్మాయిలు అంటే ఆడపిల్లలకి ఎవరో ఫోన్ లో పరిచయంతో వెళ్ళిపోయారు అనడానికి లేదు, మరి వాళ్ళు బాబా లవర్స్ అన్న నమ్మకం మనకి ఖచ్చితంగా ఉంటుంది. అయితే వెళ్తుంది, యాక్సిడెంట్ అనమాట. ఆ యాక్సిడెంట్ ఏంటంటే ఫింగర్ పూర్తిగా కట్ అయిపోతుంది, లెఫ్ట్ లెగ్ ఫింగర్. ఆ లెఫ్ట్ లెగ్ ఫింగర్ కట్ అయిపోయి అది పూర్తిగా, అంటే ఇంకా ఊడిపోయి ఇది దీనిలో ఉంటుంది అనమాట. తన దగ్గర డబ్బులు అంటే ఒక 4000 ఎంతో మాత్రం పెట్టుకుంటుంది. ఎక్కువ ఏమి ఉండవు, 4000 ఉంటుంది. నెక్స్ట్ ఏటీఎం లో ఉంటాయి, అవి అవి సంగతి అలా ఉన్న 4000 ఉంటుంది అనమాట. హాస్పిటల్ కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ ఆర్థోపెడిక్ ఉంటారు. ఆర్థోపెడిక్ ఏమంటారంటే 10,000 మీరు ఇప్పుడు పే చేయాలి, పే చేస్తేనే మీకు ఆపరేషన్ చేస్తారు ఆ డాక్టర్. అప్పటికి 6:30 7 అయిపోతుంది టైం, ఈవినింగ్. అయితే 10,000 పే చేస్తేనే ఆపరేషన్ చేస్తారు అంటే, అసలు ఈ సంగతులు ఏవి తనకు తెలియవు అనమాట. ఎవరైతే బాబాల ఎవరు తను తీసుకువెళ్లారో ఆయన మాట్లాడుకుంటారు. ఆ అమ్మాయి మాత్రం బెడ్ మీద ఉంటుంది. పెయిన్ వచ్చేస్తూ ఉంటే ఏం మాట్లాడుతుంది, ఎవరైనా ఏం మాట్లాడగలరు. అయితే బాబాలు ఎవరు ఆయనే మాట్లాడతారు. ఈ సంగతులు ఏవి తనకు తెలియవు. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పాలో చెప్పకూడదో కూడా తెలియని పరిస్థితి. అంటే యాక్సిడెంట్ అయింది అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అక్కడ ఊర్లో యాక్సిడెంట్ అయింది అంటే అసలు ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఇదంతా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పెయిన్ తో అలా ఉండిపోతుంది. అతను డాక్టర్ తో మాట్లాడినప్పుడు అసలు ఏం చేయాలో ఆ సంగతి తెలియదు అసలు. అయితే అక్కడ బాబా సెంటరు, మల్కాజ్గిరి బాబా సెంటరు ప్రెసిడెంట్ జగన్నాథరావు గారు, ఆయన అంటే ఇప్పుడు ఎవరైతే తనని తీసుకువెళ్లారో అతను ఆయనకు ఫోన్ చేస్తే వెంటనే ఆయన 10,000 తీసుకొచ్చి అక్కడ పే చేస్తారు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఒక 100 రూపీస్ ఎవరికైనా ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నాం. అలాంటిది 10,000 వెంటనే పే చేసి, వస్తుందా రాదా ఇవన్నీ ఆలోచించకుండా 10,000 పే చేసి ఆపరేషన్ అయిపోతుంది. తర్వాత ఎవరు బాబా ప్రేమికులైతే వాళ్ళ ఇంట్లో ఉండాలనుకుందో వాళ్ళ వైఫ్, అక్క నిజంగా ఏ వరుస అవనండి ఆవిడ, చెల్లవనండి, అక్క అవనండి, ఒక బాబా ప్రేమికురాలు, అసలు పరిచయం లేని వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ కి దగ్గరుండి తీసుకువెళ్ళి, అంటే మన్నాడు ఉదయం ఈ కాలికి స్టిచెస్ పడ్డాయి, 8 ఎన్నో స్టిచెస్ పడ్డాయి ఆ వేలికి.
వాళ్ళు చిన్న రాడ్ ఒకటి, అదే చిన్న బంత సూది లాంటిది ఒకటి పెట్టి కాల్లో వేల్లో పెట్టి దాన్ని సపోర్ట్ ఇచ్చి స్టిచెస్ వేస్తారనమాట. అప్పుడేమో అలాగే ఆ కట్టుతోనే కాలు కింద పెట్టడానికి లేదు, హాస్పిటల్లో నైట్ హాస్పిటల్లో ఉండిపోతారు. వాళ్ళ అక్క కొడుకు చాలా దూరంలో ఉంటాడు. అబ్బాయి వస్తాడు హాస్పిటల్ కి. తర్వాత ఎవరైతే బాబాలు ఎవరు ఇంట్లో ఉండాలనుకుందో వాళ్ళ వైఫ్ అన్ని తీసుకొచ్చి నేను ఉండిపోతానండి మీతో పాటు అంటే, పరిచయం లేకపోయినా ఎంత ప్రేమను కురిపిస్తున్నారు అందరూ. నేను ఉంటానండి అంటే, లేదండి మీరు వెళ్ళండి, మర్నాడు మళ్ళీ స్కూల్ అది ఉంటుంది కదా, జాబ్స్ అవి ఉంటాయి కదా అందరికీ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. రాత్రి వరకు ఉండి మర్నాడు ఉదయం అన్ని అంటే ఎగ్జామ్ కి తీసుకువెళ్ళి, దగ్గరుండి ఎగ్జామ్ తీసుకువెళ్ళి, ఇంత దూరం వచ్చారు ఎగ్జామ్ కోసం, ఏదైనా పర్వాలేదు తీసుకువెళ్తాను అని ఆవిడైతే మొత్తం అన్ని కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కాఫీ, టిఫిన్, లంచ్ అన్ని కూడా ఇచ్చి, అంటే అంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం ఇంట్లో చేసుకోవడానికే ఒక్కొక్కసారి చిరాకు పడుతూ ఉంటాం. అది మామూలుగా ఒక్కొక్కసారి విసిపేస్తుంది. అందులో ఎవరైనా వచ్చి ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇన్ని చేసి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే అన్ని చేసిస్తారు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి ప్రేమతో చేయడం ఒకటి, నెక్స్ట్ ఎవరో తెలియని వాళ్ళకి 10,000 ఆ నిమిషానికి తీసుకొచ్చి ఇచ్చారు అంటే అది బాబా కృప కాక, బాబా లేకపోతే ఇంకెవరండి చేసిస్తారు? ఎలా ఇస్తారు? ఈ రోజుల్లో 100 రూపాయలు ఇవ్వడానికి ఆలోచించే వాళ్ళు 10,000 ఆయన కట్టేశారు హాస్పిటల్ కి అంటే, నిజంగా బాబా ఖచ్చితంగా ఉన్నారు అమ్మాయి దగ్గర. అమ్మాయి వెనక బాబా ఖచ్చితంగా ఉంటారు. ఇందులో అసలు అది నాకు ఆ అమ్మాయి చెప్తుంటే తలుచుకుంటేనే అబ్బా బాబాకి ఇంత ప్రేమమయ్యడా బాబా అనిపిస్తుంది. నిజంగా చాలా ప్రేమమయ్యడండి. అదే అమ్మాయికి నెక్స్ట్ ఇయర్ అంటే 2018లో హైదరాబాద్ లో లెఫ్ట్ లెగ్ అనమాట. 2019లో ఫిబ్రవరి బాబా బర్త్డేస్ అవుతుంటాయి కదా. బాబా బర్త్డేస్ అప్పుడు అందరూ ఇప్పుడు బాబా బర్త్డేస్ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇళ్లలో చేసుకుంటున్నారు. అలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు అందరూ. అలా చేసుకుంటున్నప్పుడు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది అనమాట, హెల్ప్ చేసేద్దామని. హెల్ప్ చేస్తుంది. అది ఉదయం నుంచి రాత్రి సాయంత్రం వరకు అన్ని చేసుకుంటారు, అన్ని పనులు అయిపోతాయి. సాయంత్రం అంటే ఇంకా ఒక 1 hour 1.5 hour ప్రేయర్ కి టైం ఉందనగా టీ తాగుదామని చెప్పి వాళ్ళు పాల ప్యాకెట్ ఒలిగిపోవడమో ఏదో సంథింగ్ అవుతుంది, అందుకు పాల ప్యాకెట్ కోసం వెళ్తారు అనమాట. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే అమ్మాయి ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉందో అమ్మాయి బండి బ్రేకులు లేని బండి అని తెలిసినా బాబా ఉన్నాళ్లే అని తీస్తే ఏమవుతుంది? బాబా చూపిస్తారు కదా, బాబా ఉన్నాళ్లే పర్వాలేదు జయబాబా. ఎక్కడికి వెళ్ళినా మనకు జయబాబా చెప్పుకుని వెళ్ళడం అలవాటు. అది ఎక్కడ కావనండి జయబాబా అని చెప్తూ ఉంటాం. వీధిలోంచి వెళ్తే ఇంట్లో పేరున ఉన్న వాళ్ళందరికీ జయబాబా చెప్పుకుని వెళ్ళడం బాగా అలవాటు. అలాగే జయబాబా చెప్పుకుని వెళ్ళి బయలుదేరి బ్రేకులు లేని బండి తీస్తే మాత్రం బాబా ఏం చేస్తారు చెప్పండి? అయినా బాబా చేస్తారు. ఎందుకంటే ఆ రోజు ఆ బ్రేకులు లేని బండి తీసి పడిపోయి లెఫ్ట్ హ్యాండ్ 18లో లెఫ్ట్ లెగ్, 19లో లెఫ్ట్ హ్యాండ్ డిస్లోకేట్ అయిపోతుంది బోను. ఆ పెయిన్ భరించలేని పెయిన్ అనమాట. మాకు కాలు చెయ్యి విరిగిపోయి అంటే మనం అబ్బాయి పెయిన్ భరించలేని పెయిన్. అది టైము హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ వెళ్ళిపోయే టైం. అయితే ఆ రోజు లక్కీగా బాబాలు ఎవరో ఒక ఆయన ఉండడం వల్ల, ఆయనకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఆ వెళ్ళిపోయే డాక్టర్ వచ్చి వెనక్కి వచ్చి, అంటే బాబా ఇంకొక నిమిషం లేట్ అయితే ఆయన వెళ్ళిపోతాడు, ఆ వెళ్ళిపోయే డాక్టర్ వెనక్కి వచ్చి ఆ రోజు సిమెంట్ కట్ వేశారు అమ్మాయికి. అంటే బాబా ప్రతి క్షణం మన వెనక ఖచ్చితంగా ఉంటారు. ఏ విషయంలో అవనండి, అది చిన్నది అవనండి పెద్దది అవనండి, ప్రతి క్షణం మనల్ని కాపాడుతూనే ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక్కొక్కసారి మనసు కోతిలాంటిది కాబట్టి మనం ఇటు అటు వెళ్తాం, కానీ ఖచ్చితంగా ఆయన ప్రేమికులను ఆయన విడిచిపెట్టరు. మనకి ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి అంటే బాబా చెప్పారు కదా, ఎవరైతే ఎక్కువ బాధలకు లోనవుతారో వాళ్ళు ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాను. అయితే వాటిని తట్టుకునే ఆయన పరీక్షలు పెడుతూ ఉంటే ఒకవేళ మనం కొంచెం ఏమాత్రం అంటే ఆలోచించినా మనసు ఎలాంటిదంటే కోతి అటు ఇటు గెంతుతూ ఉంటుంది. లేకపోతే ఇంకో ఈ సందర్భాలు ఇంకే వచ్చినా సరే అంటే వెంటనే దేవుణ్ణి మార్చేసే వాళ్ళు ఉన్నారు. అలా మనం మార్చేస్తామేమో అని బాబా అనుకుంటూ పరీక్ష పెడతారేమో మనకి. ఏవిచ్చినా సరే బాబాని వదలం మనం. అది ఎలాడదామనియండి, ఎవరమనియండి, ఏ పరిస్థితుల్లో ఉండనియండి, మనకి ఎలాంటి వచ్చినా బాబా ఉన్నాడు అన్న ధైర్యం మనకు ఖచ్చితంగా ఉంటుంది. బాబా ఎప్పుడు మనతోనే ఉంటారు. అవతార్ మెహర్ బాబా కీ జై.
అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय ప్రియా ఏంటి జై వస్తావా? బాబా. జై బాబా. చాలా బాగా జై బాబా చెప్పారు మేడం. మెహర్వాణి గారు. జై బాబా. చెప్పారు. ఇప్పుడు ఈ రమణమ్మ గారు హారతి చేయాల్సిందిగా కదా స్పీకర్ లేనట్టు. రమణమ్మ గారు హారతి పాడాల్సిందిగా కోరుకుంటున్నా. జై బాబా. ఈ రమణమ్మ అవతార్ గారు మెహర్ బాబా की जय. వినిపిస్తుందా అండి? వినిపిస్తోందండి, వినిపిస్తుంది. ఓకే. मेहरा मनोहरा मणिज सहोदरा आरती गोनरा आदि गुरु मेहरा मनोहरा मणिज सहोदरा आरती गोनरा आदि गुरु आदि गुरुडवो आदि गुरुडवो आदि गुरुडवो आदि गुरुडवो आदिशक्तिवी अवतारुडवो आदिशक्तिवी अवतारुडवो मेहरा मनोहरा मणिज सहोदरा आरती गोनरा आदि गुरु ఈ రుచి గనిని సేవలో ఈ రుచి గనిని సేవలో ఆ రుచి మమ్ము కనని సేవలో ఆ రుచి మమ్ము కనని సేవలో मेहरा मनोहरा मणिज सहोदरा हारती गोनरा आदि गुरु ये विधि मेहरा निनु प्रेमिंచెను ఏ విధి मेहरा నిను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని మెహరా మనోహరా మణిజ సహోదరా హారతి గోనరా ఆది గురు మండలిని కేటో अर्पणमयिरो मण्डलिनी केटो अर्पणमयिरो आविधि मम्मु अर्पणकानि आविधि मम्मु अर्पणकानि मेहरा मनोहरा मणिज सहोदरा हारती गोनरा आदि गुरु हारती गोनरा आदि गुरु हारती गोनरा आदि गुरु अवतार मेहर बाबा की जय 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 परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा జై బాబా. రమణమ్మ గారు చాలా బాగా పాడారు. అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. బాబా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఏదైనా తప్పులుంటే మన్నించండి. జై బాబా. మేఘనా జై బాబా. చాలా చక్కగా చేసావు. ఫస్ట్ టైం అయినా అందరూ కూడా తను ఫస్ట్ టైం అండి బాబా కార్యనిర్వహణ చేయడం బాబా ప్రేయర్ కి. జై బాబా మేఘనా, చాలా చక్కగా కార్యనిర్వహణ చేసావు చిన్న పిల్లవైనా. జై బాబా, థ్యాంక్ యూ. జై బాబా. జై జై బాబా. బాబా, థ్యాంక్ యూ. ఇలాగే కంటిన్యూ చేయి. అందరూ మంచి పాటలు పాడారు. జై బాబా అండి, అందరికీ కూడా జై బాబా. ధన్యవాదాలండి అందరికీ. రేపు మళ్ళీ మన కార్యక్రమంలో కలుసుకుందాం. నెక్స్ట్ చిల్డ్రన్ సహవాస్ అనుకుంటున్నాం కాబట్టి ఈ పిల్లలు ఎవరైనా ఉంటే 18 years లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేమ్స్ అవి ఇవ్వండి. నెక్స్ట్ ఆ సహవాస్లో ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడతాను. నేను పిల్లలని కాదు, మా పిల్లలందరూ వాళ్ళే కాబట్టి నా జాబ్ అది కాబట్టి నేను ఆ పిల్లలందరితో మాట్లాడతాను. ఒక హాఫ్ అన్ అవర్ నేను తీసుకుంటాను. జై బాబా అండి అందరికీ కూడా. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి అందరికి. జై బాబా. చాలా జై చక్కగా బాబా జరిగింది అండి. ప్రోగ్రామ్. జై బాబా. జై బాబా. చాలా బాగా చేసావు, ఆర్గనైజ్ చాలా బాగా చేసావు. కంగ్రాట్స్. జై బాబా. మేఘనా జై బాబా. జై బాబా మేఘనా. జై బాబా. మేఘనా అందరికి జై బాబా అమ్మా. వాణి థ్యాంక్ యూ. జై బాబా అండి. ఆంటీ జై బాబా. మా మనవలది పంపించాను, చూసావా వాణి? చూశాను. థ్యాంక్ యూ. అంటే ఆ ప్రోగ్రామ్ లో నా పిల్లలు వాళ్ళే కాబట్టి నా జాబ్ అదే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నేను లాస్ట్ లో అందరినీ కలిపి అందరితో మాట్లాడతాను. పిల్లలతో కాబట్టి నా జాబ్ అది. అందుకు పిల్లలందరితో కూడా నేను మాట్లాడతాను. అందుకు నేను హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను. జై బాబా. అలాగే ఓకే. మేఘనా ఎవరమ్మాయి? వాణి గారు మేఘనా ఎవరమ్మాయి? జై బాబా. మేఘనా అండి. మేఘనా అంటే అమ్మాయి నీరజా సుబ్రహ్మణ్యం అని ఇక్కడ డాన్సర్ అండి, పెద్ద డాన్సర్ అమ్మాయి. నీరజా సుబ్రహ్మణ్యం అని మా శ్రీకాకుళంలో. అమ్మాయి అన్ని దగ్గర ప్రోగ్రామ్స్ ఇచ్చింది. నా కజిన్ తను. వాళ్ళ అమ్మాయి అన్నమాట. వాళ్ళ అమ్మాయి కాదు, వాళ్ళ అక్క కూతురు వసంత అని. వాళ్ళ అక్క కూతురు తను. ఇప్పుడు హర్షిత రోజు చేస్తోంది మన కార్యనిర్వహణ అదిని. నీరజా సుబ్రహ్మణ్యం కూతురు హర్షిత, వాళ్ళ అక్క కూతురు తను. చిన్నది అంటే దానికి 13 years ఎంతో, 14 years. ఈ రోజు ఫస్ట్ టైం చేయడం. చాలా బాగా చేసింది. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. ఓకే, అందరికీ జై బాబా. రామచంద్ర గారు జై బాబా. పార్వతి